1980వ సంవత్సరంలో భారతదేశంలో ఆనాటి కాలంలో ఆయుర్వేద శాస్త్రంపై మహానుభావులు తమ హస్తకళ నైపుణ్యంతో రకరకాల మందులు తయారు చేసేవాళ్ళు. అయితే కాలానుగుణంగా ఏమైపోతుందంటే దేశీయత వైద్యం తగ్గిపోతున్న కొద్దీ మందులు కూడా అంతరించిపోవడం, వాళ్ళ తరానికి నేర్పించకపోవడం వల్ల కూడా రకరకాల సమస్యలు ఈరోజు ప్రభావితం అవుతూ ఉన్నాయి. అయితే ఆ దశకంలో మనం మాట్లాడుకున్నట్టయితే 1880లో గుంటూరు జిల్లాలో పైల్స్ రోగానికి విపరీతమైన ఫేమస్ మెడిసిన్ ఉండేది. అది ఆయుర్వేద శాస్త్ర ప్రకారం జరిగింది. అయితే 1880లో గుంటూరు జిల్లాలో ఏదైతే పైల్స్కి సంబంధించి మెడిసిన్ ఉందో అది జీవిత కాలంలో ఇంకా వాళ్ళకి ఆపరేషన్ అనేది అవసరమే లేకుండా ఆ గోళీలు తిన్న వాళ్ళు అట్లా పరిపుష్టిగా రోగంతో తగ్గిపోయే వాళ్ళని మనం ఆనాటి కాలంలో చూసేవాళ్ళం. అంటే అంత ఫేమస్ అనమాట గుంటూరు జిల్లాలో. అయితే రాను రాను ఏమైపోయిందంటే ఆ గుంటూరు జిల్లాలో ఆ వైద్య మహానుభావులు అంతరించిపోతున్న కొద్దీ వాళ్ళ తరం నేర్చుకోకపోవడం వల్ల, ఇలా శ్రమతో కూడుకునే విధానం వల్ల, అంటే అక్కడ మందులు తయారు చేసేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ వాడే ద్రవ్యాలు, అంటే ఆయుర్వేదం ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము ఈ ఆయుర్వేద ద్రవ్యాలు ఏవైతే వాడతాం దీంట్లో దాదాపు 12 రకాల ద్రవ్యాలు ఉన్నాయి. అయితే దీంట్లో 3 శోధిత ద్రవ్యాలు అంటారు. శోధితం అంటే శుద్ధి చేయాలి. అంటే దీన్ని మనం ప్రాసెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది అంటే ఓపిక లేకపోవడం, అంటే ఇది మనకు యాస్ట్రకు వస్తుంది. అంటే ఆయుర్వేదం ఏంటంటే మనకు కొన్ని పనులు మనిషికి కొన్ని లభించక అవి లభించేసరికి టైం బట్టి వాటిని తీసుకొచ్చిన తర్వాత మనం దాన్ని శోధన చేయడం, అంటే శుద్ధి చేయడం, ప్యూరిఫికేషన్ చేయడం, ఇలా మనుషులకు ఏమైపోతుందంటే దొరకకపోయేసరికి ఒక పిచ్చి కోపం వచ్చి వదిలేద్దాంలే అన్నట్టు అట్లా చాలామంది వదిలేసిన వాళ్ళు ఈరోజు ఒక మంచి అద్భుతాన్ని కూడా వదిలేసినట్టు అయిపోయింది. అయితే ఆ దశకంలో అప్పుడు తయారయ్యే ఈ పైల్స్కి సంబంధించిన మెడిసిన్ ఏదైతే ఉండేనో కొన్ని వేల మందిని, వందల మందిని ఆ రోగాల నుంచి తగ్గించబడి మనకి రీసెర్చ్ ఏదైతే జనరల్ రీసెర్చ్ ఉంటాయో, అంటే నేషనల్ అకాడమీకి సంబంధించిన జనరల్ రీసెర్చర్స్ ఉంటాయో ఆ రీసెర్చర్స్లలో ఈ గుంటూరు జిల్లాకు సంబంధించిన మందుల యొక్క ప్రాముఖ్యత దాంట్లో పొందుపరచడం జరిగింది. అయితే మనం ఈ మధ్యకాలంలో ఏం చేసామంటే మనము తయారు చేసే సంజీవిని గుటికలు పైల్స్ రోగం మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఆ పైల్స్ రోగం నుంచి దాదాపు 8 సంవత్సరాల నుంచి అవే గుటికలు మనం ఇవ్వడం జరుగుతుంది, రోగాలు తగ్గిపోవడం జరుగుతుంది. కానీ ఈ కరోనా తర్వాత మాకు బ్లెండింగ్ విషయాలు బయటపడతా ఉన్నాయి. మనం రోగానికి మందిస్తే కూడా చాలా వరకు శరీరాలు దానికి సహకరించడం లేదు, అంటే రోగం బాగా ముదురుకుంటూ వస్తుంది. ఇలా ముదిరిపోయిన రోగాలను మేము ఈ మధ్యకాలంలో చాలా పరిశీలన చేశాం. అయితే ముదిరిపోయిన రోగాలకు మనం ఇచ్చే మందు కొన్ని రకాలుగా, అంటే సంజీవిని గుటిక ఏం చేసేదంటే కొన్ని రకాలుగా పనిచేసేది. అంటే ఒక రోగం పైన కాకుండా ఒక 10 రకాల రోగాల మీద పనిచేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ ముదురుతున్న రోగాలకి మనం ఏం చేసామంటే ఈరోజు ఈ మధ్యకాలంలో చాలామందిని చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఈ విపరీతమైన డబ్బులు పాడు చేసుకుంటూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ బయటకు వెళ్ళి ఎట్లాగైనా సరే రోగాన్ని తగ్గించుకోవాలి అనే ఒక తాపత్రయంతో బయటికి వెళ్ళి వాళ్ళు కొంత వ్యక్తులని నమ్మి కొన్ని రకాలుగా డబ్బులు పాడు చేసుకోవడానికి 100% అంటే డౌట్ ఏం లేదు. ఎందుకంటే మాకు ఉన్న ఆయుర్వేద శాస్త్ర ప్రకారం నాలెడ్జ్లో ఏదైతే ఉందో బయట, అట్లాగే మేము అలోపతిని ఏదైతే క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నామో, రకరకాల రాష్ట్రాల నుంచి తయారయ్యే అంటే ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలనలోకి తీసుకున్న తర్వాత 100% ఏ మందు పనిచేస్తుంది, 100% ఏ మందు పని చేయదని మేము చాలా అంటే పగడబందీగా చెప్పేస్తాను. నేను ఆ విషయంలో మాత్రం డౌటే లేదు. ఇట్లాగా చూయించుకొని నష్టపోయిన వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి రావడం జరుగుతుంది. మళ్ళీ అరే మేము సార్ అక్కడ ఇన్ని వేల రూపాయలు మేము పోగొట్టుకున్నాము, మాకు ఈ విధంగా బాధ అనిపిస్తుంది, మళ్ళీ మేము ఇక్కడికి వచ్చినాం, మళ్ళీ మెడిసిన్ తీసుకుంటున్నాం అన్న చాలామందిని మేము చూస్తూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే మనిషి నైజం ఏంటంటే తగ్గించుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళి రోగాన్ని తగ్గించుకోవాలని ఒక తాపత్రయం ప్రతి మనిషికి ఉంటుంది. ఆ ఉండే దాంట్లో ఏమవుతుందంటే ఇంటి పక్కోడు చెప్పడం, ఇంటి వెనుకలోడు చెప్పడం, ఇట్లా వీళ్ళు చెప్పడం, వాళ్ళు చెప్పడం వల్ల అనవసరంగా నష్టపోతూ ఉన్నారు. అయితే ఈరోజు వాళ్ళ కోసం ఏం చేసామంటే ఎట్లాగైనా సరే ఒక బలమైన మందు తయారు చేయాలని చెప్పి మేము సంకల్పించి, అంతకు ముందు మేము ఒక సూర్యనాథి లేపనం అని చెప్పి ఒక పైల్స్కి సంబంధించిన ఒక లేపనాన్ని తయారు చేసామన్నమాట. ఈ లేపనాన్ని తయారు చేసిన తర్వాత మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పైల్స్లో ఆహార విహారానికి సంబంధించిన జ్ఞానం కూడా ఒక మనిషికి అవసరం. నేను ఎట్లా పడితే అట్లా తింటే నాకు రోగం తక్కువ కావాలంటే 100% తగ్గదు. మీరు ఒక రోగానికి బలమైన మందు తయారయ్యేటప్పుడు ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, చికెన్, చేపలు, గుడ్డు, మటన్ ఇవన్నీ ఎట్లాగైతే మనం తినమో, ఒక రోగం వచ్చినప్పుడు కొద్ది రోజులు, అంటే ఆపరేషన్కి వెళ్ళకుండా మన శరీరాన్ని కాపాడుకోవాలంటే కొద్ది రోజులు మనకు ఒక శ్రమ అవసరం. అక్కడ మసాలా ఫుడ్స్ కానీ రకరకాల శరీరానికి బాగా ఇబ్బంది కలిగించి వేడి చేసే ఆహారాన్ని మనం వదిలేయడం చాలా ఉత్తమం. అయితే ఈరోజు మేము తయారు చేస్తే ఈ మందు ఏదైతే ఉందో ఇది 100కి 100% 100% వితౌట్ ఆపరేషన్. మీకు ఇంకా ఆపరేషన్ అనేది అవసరమే లేదు, ఖచ్చితంగా అవసరం లేదు, 100% అవసరం లేదు.
మీరు ఈ మందు మేము తయారు చేసిన తర్వాత దీన్ని గోళీల రూపంలో ఇస్తాం. ఒక గోళీ ఒక మజ్జిగతో వేసుకొని బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీకు ఈ గోళీ వేసుకున్న ఒక 4 రోజుల్లోనే మీరు పైల్స్ సూపర్గా తగ్గిపోవడం గమనిస్తారు. మీరు ఈ గోళీ వేసుకున్న రెండో రోజు అక్కడ ఏదైతే బాగా బాధ, సివియారిటీ, పెయిన్, రక్తం రావడం, ఆ పైల్స్ మూలేశంగా బయటికి రావడం, దుండపండులాగా అది బయటకు కనిపించడం, వాపు, రకరకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని సమస్యలు ఒకటే రోజులో సమస్య పోవడం మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ బాగా ముదిరింది అనుకోండి, చాలామందికి ముదురుతూ ఉంటాయి రోగాలు. ఆ ముదిరిన వాళ్ళకి 1-2 రోజులు టైం పట్టచ్చు. బట్ డెఫినెట్లీ ఈ గోళీ గుంటూరు ఫార్ములేషన్ ఏదైతే మనకు ఉందో, అంటే మీరు బాగా గుర్తుపెట్టుకుని భారతదేశంలోనే 1980s గుంటూరులో విపరీతమైన ఫేమస్ ఆ ఫార్ములేషన్. ఆ ఫార్ములేషన్ కేవలం వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి అందించక అది ఫెయిల్ అయిపోయింది. అదే ఫార్ములేషన్ మళ్ళీ మనం ఈరోజు అది అంటే క్లాసికల్ అదే ఫార్ములా అంటే శాస్త్ర పరిజ్ఞానంతో నిర్మాణమైన ఆ అదే ఫార్ములేషన్ మనం ఈరోజు జుట్టులో దించడం జరుగుతుంది. ఆ ఫార్ములేషన్ తయారు చేస్తున్న ఈ మెడిసిన్ కష్టమైనా సరే అని చెప్పి రోగాల నుంచి ₹1,000 అంటే ఏదైతే ఈరోజు సమాజంలో మీరు బాగా గమనిస్తే ₹20,000 నెలకి ₹20,000 పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పైల్స్ రోగం ఎట్లాగైనా తగ్గించుకోవాలని మనుషులను నమ్మి ఈరోజు అదే ఫార్ములేషన్తో మేము బ్రహ్మాండమైన మెడిసిన్ తయారు చేస్తూ ఉన్నాము. మీరు ఏమాత్రం అసలు నా మీద దాన్ని ఏమంటారు, అరే వీడు తెలుసు కదా, వీడు నాకు ఇంకోటి కదా, వీడు ఇట్లా అని అట్లా చులకన భావం కానీ స్వార్థభావం కానీ మా ఊరోడే కదా అని ఇట్లా అంటే ఈ రకాల సమస్యలు ఉంటాయి. మనిషికి ఇగో సమస్య, ఆ ఇగోలన్నీ వదిలిపెట్టండి. ఒక రోగాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ చెప్తాను, నా వద్ద కొనాలనే తాపత్రం నాకు ఎంత మాత్రం లేదు. కొంటే కొనండి, లేకుంటే లేదు. ఈరోజు మమ్మల్ని నమ్ముకునే సంస్థ శ్రేయోభిలాషులు ఎంతోమంది, వాళ్ళ కోసం కొన్ని రకాల మందులు తయారు చేయడం జరుగుతుంది. కానీ మా తాపత్రం అంటే ఏంటంటే రాబో రోజుల్లో రోగాలు బాగా ముదురుతూ ఉన్నాయి, క్రిటికల్ సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. భారతదేశం చిన్నాభిన్నం అయ్యే పరిస్థితికి వస్తుంది. మీరు ఈరోజు ప్రతి హాస్పిటల్ని గమనించండి. అంటే పెళ్లిలో మనకు ఎట్లాగైతే మనకు ఆ పెళ్లి వేడుకను చూస్తామో హాస్పిటల్లో కూడా అదే వేడుక, అంటే రోగాలతో పీడింపబడే వేడుక కనిపిస్తుంది. ప్రతి హాస్పిటల్ మీరు ఎక్కడైనా చూడండి, ఏ సందులో ఉన్న హాస్పిటల్లో ఫుల్ బిజీగా నడుస్తుంది. ఇట్లా రోగాల బారిన పడే వాళ్ళందరినీ గమనిస్తూ ఉన్నాం. నమ్మండి, ఒక నమ్మకమే మీకు బలమైన పునాదిగా మారుతుంది. నమ్మిన వాళ్ళకి రోగాలు ఖచ్చితంగా తగ్గుతాయి. అంటే మేము ఇక్కడ ఈ బలమైన మందును తయారు చేసి ఈరోజు మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాము. ఈ మందును వాడండి, పైల్స్ రోగాన్ని 100% వితౌట్ ఆపరేషన్తో తగ్గించుకోండి అని తెలియజేస్తూ మీ పృథ్వీరాజ్, శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు, షాద్నగర్.